ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగున్నారని దేవుడు మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎలాగైనా తమ్మేలు చూసే ఉంటారు. మా అమ్మ నాకు ₹1,00,000 చీర కొన్నది అనేసి. ఆ ₹1,00,000 చీర చూసే బదులు ముందు నాకు అన్న చీరలన్నీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ శారీ ఇదిగోండి నా పెళ్ళికి కొన్నది మా అమ్మ. అన్నీ నా దగ్గర ఉన్న చీరలన్నీ చూపిస్తా ఫ్రెండ్స్. దాని కాస్ట్ కూడా చెప్తాను. అంటే నా పెళ్ళికి కొన్నది మా అమ్మ నాకు చీరలు. ఇదిగోండి చూడండి, బాగుంది కదా. ఇదొక్క చీర అయితే 3,000 అయ్యింది. ఇదిగోండి చూడండి, 3,000 అయింది ఈ చీర అయితే. ఇదిగోండి అన్ని చీరలు చూపిస్తా. తర్వాత లాస్ట్ ₹1,00,000 చీర కూడా చూపిస్తా. మొత్తం ఫుల్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా బాగుంటాయి చీరలన్నీ. ఇదిగోండి దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కుట్టించింది మా అమ్మ. అప్పటికప్పటికే కుట్టించింది బ్లౌజ్, ఇట్లా కుట్టించింది. అట్లా మీకు ఏ చీర నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్లౌజ్ చూడండి. అంటే 10 రోజుల్లో పెళ్ళి ఉన్నప్పుడు అప్పటికప్పుడు మా బావే కుట్టినమాట బ్లౌజ్ వచ్చి. ఇది ఫ్రెండ్స్, ఇది 3,000 అయింది ఈ చీర. ఒక చీర చూపిస్తా. కొన్ని చీరలు అయితే కుట్టిపోయలే ఫ్రెండ్స్. ఇదొక చీర, ఇదిగోండి ఇదొక చీర. చీరలన్నీ అయితే బాగున్నాయి. చీరలన్నీ ఎక్కడ కొన్నామా అంటే మొత్తం చార్మినార్, మదీనా అక్కడ కొన్నాము. మేము ఉండేది హైదరాబాద్లోని. మా అమ్మ వాళ్ళు ఉండేది హైదరాబాద్ అన్నమాట. అక్కడే కొన్నాము చీరలన్నీ. ఇది ఎంత కాస్ట్ అంటే ఇది 2,000 అవుతుంది. ఇది 2,000 ఈ చీర. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టే కొన్నది చీరలన్నీ. మ్యాక్సిమం చీరలు కొన్ని కొట్టియలేదు, కొన్ని కొట్టించింది. ఎందుకంటే నేను చీరలు బాగా కట్టుకొని ఓన్లీ డ్రెస్లే వేసుకుంటాను. ఇదిగోండి ఇదొక చీర, సారీ. ఇదిగోండి ఫుల్గా చూడండి, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఏ చీర నచ్చిందో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చీర ఎంత కాస్ట్ చెప్పలేదుగా, 1,500 అయింది చీర మాత్రం ఓన్లీ. ఇదిగోండి ఇదొకటి పట్టు చీర. ఇది చూడండి, బాగుందా, ఇట్లా వస్తుందన్నమాట. ఇది 2,500 అయింది చీర. అంటే మా అమ్మ వాళ్ళు వెళ్ళారు, కాస్ట్ అంతా చెప్పిర్రు. షాపింగ్ చేసేది మేమే కదా. ఇదిగోండి ఇదొక చీర. బాగుందిగా. ఇది ఒక ₹1,000 అయింది ఫ్రెండ్స్, ఎక్కువ కాలేదు, ₹1,000 అయింది. ఇదిగోండి మీకు ఏ చీరలు నచ్చాయో కామెంట్స్ మాత్రం చేయండి, మర్చిపోకండి. ఇదిగోండి ఇదొక చీర. బయట పెళ్ళి అవుతుంది, అది సౌండ్ వస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్ కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది 3,500 అయింది. దీని జాకెట్ వచ్చి మర్గన్ వర్కర్ జాకెట్. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని మర్గన్ వర్క్ జాకెట్. ఇదే 2,500 అయిందని చెప్పింది మా అమ్మ అయితే.
ఎప్పుడో ఒకసారి కట్టుకుంటా ఫ్రెండ్స్, ఎక్కువ చీరలు అయితే కట్టను నేను మ్యాక్సిమం, ఎప్పుడో ఒకసారి కట్టుకుంటా. ఇదిగోండి బ్లౌజు, చూడండి బాగుంది కదా. ఇది 2500 అయింది. జాకెట్ మల్కన్ వర్క్, ఇదిగోండి చూడండి. ఇదేమో ఇది ఒక 1000 రూపాయలు అయింది ఫ్రెండ్స్, కానీ ఇది కుట్టించలేదు. కొన్ని కుట్టించారు, కొన్ని కుట్టించలేదు అన్నమాట. ఇదిగోండి ఇది ఒక 1000 రూపాయలు అయింది అంతేనే, కానీ కుట్టియలేదు, ఇంకా కుట్టించాలి. ఈ చీరలు సరిగ్గా కట్టుకోనిగా, అందుకని ఇంకా కుట్టించుకోవాలి, ఎప్పుడో ఒకసారి కుట్టిద్దామని. డ్రెస్లు వేసుకుంటా ఫ్రెండ్స్, నేను ఎక్కువ చీరలు కట్టను. ఇది మెట్ట చీర, ఇది మెత్తగా ఉంటుంది, మంచిగా ఉండేది చీర, కానీ ఇది కూడా కుట్టియలేదు అన్నమాట. బాగుంది కదా. మా అమ్మనే ఈ పెళ్ళికి అన్నప్పుడు ఇవన్నీ కొన్నదన్నమాట చీరలన్నీ. ఇంకా డ్రెస్సులు కూడా చాలా ఉన్నాయి. ఇవ్వండి, ఇది ఎంత ఉంటుంది అంటే కాస్ట్ వచ్చి, నేను చీరలు ఏమి అమ్మట్లేదు అంటే ఫన్నీగా చెప్తున్నా ఫ్రెండ్స్, చెప్తున్నా మామూలుగా, చీరలు ఏమి అమ్మట్లేదు అంటే మా అమ్మ నాకు ఎన్ని చీరలు పెట్టింది అనేది చూపిస్తున్నా. ఇది ఒక 1500 చీర ఇది. ఇదిగోండి సింపుల్గా ఉంది, కానీ బాగుంటుంది ఇది, కానీ కుట్టించుకోలేదు నేను ఇప్పుడు వరకు. చూడండి ఫ్రెండ్స్, ఏ చీర బాగుందో నాకు కామెంట్ చేయండి. అలానే మీకు ఏ చీర నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. ఇంకో చీర చూపిస్తా. ఇదండి, ఇదొక చీర. ఇది 2500 అయ్యింది. ఎందుకు ఇంత కాస్ట్ ఇదా అంటే ఎక్కువ పడ్డది, దీనికి ఎక్కువ అయితే పడ్డది చీర. చూడండి 2500 అయ్యింది అన్నమాట చీర. ఈ చీర వచ్చి ఇందాక 3000 చీర చూపించాను కదా, అలాంటిదే ఇది సేమ్, కానీ ఇది వర్క్ ఎక్కువ ఉండడం వల్ల మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, వర్క్ చాలా బరువు ఎక్కువ ఉంది ఇది. ఇదిగోండి వర్క్ చాలా ఉంది, కానీ బరువు కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. చీర మొయ్యలేకపోతున్నాయి చీరని, కట్టించుకోలే అంటే కుట్టియలే ఇప్పటివరకు చీర, చాలా బరువు ఉందని. అంత బరువు ఉందంటే అంత బరువు ఉంది ఇది, కానీ బాగుంటుంది చీర. ఇదిగోండి ఈ చీర వచ్చేసి మనకి 4000 చీర. ఎందుకు ఇది ఇంత కాస్ట్ 4000 చీర, అది 3000 అంటే ఇది వర్క్ ఎక్కువ ఉంది, దానికని ఎక్కువ వర్క్ ఇది, అందువల్ల మనకి ఇది 4000 చీర ఫ్రెండ్స్. చూడండి వర్క్ ఇప్పుడు వరకు కుట్టించుకోలేదు, చాలా వర్క్ ఇచ్చారు దీనికి, మొత్తం చీర మొత్తం వర్కే ఉంది. ఇదిగోండి, ఏ చీర నచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. ఇది కూడా ఒక చీరన, ఇది 4500 చీర, ఎల్లో కలరు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుతున్నా చూడండి. కొన్ని చీరలు సేమ్ ఉంటాయి కలర్స్. చీర 4000, ఎందుకంటే మీకు కనబడుతుందో లేదో వర్క్ చాలా వస్తుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, బాగుంది ఈ చీర. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా డ్రెస్సులు కూడా వస్తాయి, డ్రెస్సులు కూడా చూపిస్తాను. ఇది 4000, 4000 చీర కొన్నది మా అమ్మ. 1,00,000 రూపాయలు ఎప్పుడు చీర చూపిస్తావా అని చూస్తున్నారా ఫ్రెండ్స్? చూపిస్తాను ఆగండి. ఇదొక చీర, ఇది 1000 రూపాయలు. ఇది సింపుల్గానే ఉంటుంది.
ఇవ్వండి, ఇది 1000 రూపాయల చీరనే. ఇది అస్సలైన 1,00,000 రూపాయల చీర, 1,00,000 రూపాయల చీర అంటున్నా కదా ఫ్రెండ్స్, చూసి నవ్వుకోకండి. ఇది నా పెళ్లి చీర, ఇది అసలైన నా పెళ్లి చీర. దీని కాస్ట్ వచ్చేసి 10,000 ఫ్రెండ్స్, 1,00,000 రూపాయల చీర కాదు. ఇవన్నీ కలిపి నాకైతే, అంటే ఇంకా డ్రెస్సులు కూడా ఉన్నాయి, లెంత్ ఎక్కువ వీడియో అవుతుందని తీయట్లేదు. నా మొత్తం కలిపి 1,00,000 రూపాయలు. మొత్తం నా చీరలో డ్రెస్సులు అన్నీ కలిపి అయితే 1,00,000 రూపాయలు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది 10,000 చీర. ఇది మా అత్త ఊరు పెట్టిన చీర. ఇది మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన చీర. ఇది 10,000 చీర. ఇదిగోండి, దీని మగ్గం వర్క్ ఇదిగోండి, ఇది 2,000. ఇది వర్క్ వర్క్ చూడండి, ఇది 2,000. ఇదిగోండి మగ్గం వర్క్. ఇది 10,000 చీర. ఇది 10,000 చీర. ఇదే మగ్గం 2,000. మొత్తం 12,000 అయింది. మా అత్తూరు పెట్టింది ఇది వాళ్ళకి. నా డ్రెస్లో నా చీరలు అన్నీ వచ్చి 1,00,000 రూపాయలు అయినాయి. ఇంకా నా డ్రెస్సులు కూడా చూపించాలి, కానీ లెంత్ ఎక్కువ అవుతుంది కదా, పార్ట్ 2లో వస్తుంది. దాంట్లో చూడండి, డ్రెస్సులు కూడా చాలా బాగుంటాయి, అవి కూడా కాస్ట్ ఎక్కువనే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎన్ని చీరల్లో ఏ చీర నచ్చిందో కామెంట్ మాత్రం చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.